Hi friends, welcome back to Bhavita Bata channel. నమో జై శ్రీరామ్. Jai Shri Ram. ఓకే, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లు అందరికీ ఈరోజు వచ్చేసి ఉప్మా చేసుకుంటున్నాం, ఎందుకంటే సండే కాబట్టి. టిఫిన్ కాబట్టి ఓ టిఫిన్ కాబట్టి అన్నిగాని బర్త్డే ఇవాళ రేపైతే అన్నిగాని బర్త్డే. ఓకే, ఇది సండే అంటే ఇప్పుడు టిఫిన్ తినేసి అన్నం కూర లేట్ కొనుక్కుంటాం అనమాట. అందుకని ఉదయమే టిఫిన్ రెడీ చేసుకుంటాం. తినేసి రెగ్యులర్గా టిఫిన్ నిన్న మొన్న ఏం చేసినాం చెప్పు. మొన్న ఏం చేసినాం? మార్నింగ్ పెసరెట్, ఒక రోజు ఇడ్లీ, 2 days 3 days దోశ. మరి ఏం చేసినావు మళ్ళీ? ఈరోజు ఆదివారం అనేగా ఉప్మా చేస్తున్నావు, అంతేకాదు. ఇప్పుడు సండే ఏమంటారు? ఉప్మానే అంటారు. ఉప్మా చేసుకుంటే నిన్న మొన్న చేయలే కాబట్టి అంటాము. నిన్న మొన్న వేరే చేసినావు. పాలు వంగుతుంది ఆఫీస్ సిమ్లో పెట్టుకో, బిల్డప్ కొడుతుంది నా ముందులైతే. ఓ షెట్, పాలు పొంగుతున్నావు కింద పోలే. ఓకే, తినేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. అందులో ఇంకా ఈ క్లీనింగ్ చేయాలన్నమాట. ఇది జరపాలి, ఫ్రిడ్జ్ జరుపుతాం అన్నమాట. దండలు గిట్లా కొట్టేసి జరుపుతాం. ఇక కొంచెం హ్యాంగింగ్ తేవాలనుకుంటున్నాం ఈరోజు బయటికి వెళ్ళి. ఏమైతే పోదామాము మధ్యాహ్నం అట్లా. ఇట్లా గ్లాసెస్కి ఇట్లా హ్యాంగింగ్ ఉంటాయిగా, ఇవి తెచ్చి ఏలాడదిద్దాం అనుకుంటున్నాం. కొంచెం మంచిగా కనపడుతుంది అని బర్త్డేకి చేయాలి, కొంచెం ఏర్పాట్లు చేయాలి దీనికి ఈరోజు. ఎందుకంటే రేపు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఏ టెంపుల్కి అయితే తెలియదు, బర్త్డే ఉంది కాబట్టి అన్ని కానీ. ఏ టెంపుల్కి వెళ్దాము ఏమో తెలియదు. మార్నింగే అందరం లేచి స్నానం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. దగ్గర పట్ల పోయి వస్తాం. నర్బస్ లెక్క అయిపోతాం. లాంగ్ పోతే ఎక్కడికైనా దూరం టెంపుల్ పోతే కొంచెం నర్బస్ అయిపోతాం. అందుకే ఇక్కడ దగ్గర పట్ల పోయేసి వస్తాం. పోయేసి వచ్చి వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకా కొంచెం ఏమేమి ప్రిపరేషన్ చేయాలో మళ్ళీ. ఏం చేస్తావు రేపు? సండే, మండే అండ్ అన్నిగాని బర్త్డే. రేపు ఆలోచిద్దాం అన్నమాట. ఓకే, సండే అయితే ఇలా స్పెషల్ ఏం చేసుకుంటలేం, ఎందుకంటే రేపు ఉంది కాబట్టి రేపు చేసుకుంటాం. మేబీ బర్త్డే ఉంది కాబట్టి రేపే చేస్తాం. ఏమన్నా చేసుకుంటే ఈరోజు ఇంకా రైస్ వండుతుంది, దాన్ని పోపు చేస్తా. రైస్ పోపు అన్నమే ఈరోజు సండే వచ్చేసి. మీ ఇంట్లో సండే ఏంటో కామెంట్ చేయండి. అలానే ఏమైనా బ్రష్ చేసినావా? పోయావు అతను వేస్తా. మరి నీ లెక్కనే తెలుస్తుంది, అది తెలుస్తుంది ఓ లెక్కన. ఓకే, పానికి వస్తుంది, ఆకలి అవుతుంది నాకు కూడా. కింద పోతుంది చిన్న, అదే ఉప్మా, అదే లేవు మన కాడ ఉప్మా. మనం అన్నీ ఒక్కడు జమ చేసింది మావిడ. అట్లా జమ చేస్తుంది మావిడ. అదేనా వేసేది. ఫ్రెండ్స్, ఈవినింగ్ వచ్చేసి ఇక ఫిష్ చేసుకుంటాం. ఇది అనుకోకుండా తెచ్చుకోనమాట ఫిష్. అంటే మా కాలనీలో ఒక పర్సన్ ఉంటాడు, ఇక వాళ్ళు చెర్ల పట్టిరు అనమాట. ఈరోజు పడితే ఇక మాకు కడిగి తీసుకొచ్చిండు అనమాట. అనుకోకుండా తెచ్చిండనమాట. ఫోన్ చేసి ఇచ్చేసిండు. ఇంకో దీనికి మ్యాగ్నెట్ చేసేసింది. అమ్మ దేని కమ్మ ఈ ఫ్రైకా కాదు, కర్రీకా? కొంచెం కర్రీకి ఇట్లా చింతపండు వేసిన, ఓకే, కాల్చిన ఆనియన్స్, ఓకే, ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా జీలకర్ర మెంతుల పిండి. ఓకే, ఇట్లా మిక్సింగ్ చేసి కర్రీ వేసి పోపు చేసుకుంటే చారా గ్రేవీ కోసం. ఇట్లా చిక్క గ్రేవీ కావడానికా? ఓకే, ఒక ఐడియా వచ్చింది. చింతపండు పిసికి వేస్తే పలుసగా వస్తుంది. అంటే పులుపు పుల్లగా పలుసగా ఉంటుంది, చారు లెక్క ఉంటుంది అన్నమాట. సాంబార్ లెక్క ఉంటుంది. ఇలా అయితే ఈ ప్రాసెసింగ్లో అయితే కొంచెం చిక్కగా ఉంటుంది. చూపిస్తాను మీకు చేసేటప్పుడు, చూడండి బాగుంటుంది. చిక్కగా కూడా ఉంటుంది.
నేను ఎప్పుడైనా ఫిష్కి ఇట్లా చేసేది కాబట్టి ఇంకా మా అక్క ఒక రోజు చేస్తుంటే చూసిన ఓకే అప్పటి నుంచి ఇట్లనే చేస్తాను. చిక్కగా వస్తుంది. చిక్కగా వస్తుంది అన్నమాట. ఓకే మీకు చేసే విధానం చూపిస్తా, చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ చేస్తుంది. ఇదైతే ఇప్పుడు తిని కాదు, రేపు మార్నింగ్ తినడానికి చేయలే. ఏం తింటా, బయట పోయి అదే తినేసి వచ్చి అట్లా వర్షంలో తిరిగి మరీ పోయి రెస్టారెంట్ పోయి తినేసి వచ్చినాం. అసలు మా ప్లాన్ లేదు రెస్టారెంట్కి వెళ్ళాలి. నేను నార్మల్గా బయట ఏమన్నా నేనే అడిగినది ఏది మంచూరియా, వెజ్ మంచూరియానా, చికెన్ మంచూరియానా. నేనేం చేసిందో రెస్టారెంట్ తీసుకోలేదు. ఇంకా మనం వర్షంలో దర్శనం కదా, మళ్ళీ ఏడ ఉండలేమని చెప్పేసి ఇక ఎంత ఉంది 300 ఈచ్ 1 ప్లేట్ అంట మంచూరియా. ఎందుకు ఇంకా మళ్ళీ డబ్బులు వేస్తాయి. బిర్యానీ ఆర్డర్ పెట్టి ఫ్యామిలీ ప్యాక్ ఒకటి ఆర్డర్ పెట్టి తినేసి వచ్చేసినాం అన్నమాట. ఇక వేడివేడిగా తడిసినాం కాబట్టి వేడివేడిగా తినేసి వచ్చినాం. మా ప్లాన్లోనే లేదు, రేపు అనుకున్నాం మేము అవన్నీ. ఇది నిన్న నైట్ ఇస్తే నిన్ననే వండేట ఉన్నాయి, వాడు మార్నింగ్ ఇచ్చింది. ఇవాళ మార్నింగ్ ఇచ్చామట ఫోన్ చేసి. ఇవాళ అసలు కర్రీ అనుకోలేదు మేము, వండుకుంటాం ఏమొద్దు రేపు బర్త్డే ఉంది కానీ అంది. రేపు చికెన్ అంటున్నా, ఫిష్ నైట్ వండుకొని నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఉంటుంది అని ఇలా చేస్తుంది అన్నమాట. ఇప్పుడే చేసేస్తుంది కొంచెం. వీళ్ళకేమో ఆనియన్ కర్రీ చేస్తుంది ఇద్దరికి. ఓకే ఇప్పుడు నైట్ కా బాయిల్ చేసి ఉన్నాయి ఎగ్స్. ఓకే కళ్ళు ఉల్లిగడ్డలు వస్తుంటే కళ్ళు మండకుండా ఏమన్నా చిట్కా ఉంటే చెప్పండి, మా ఆడుకు ఓకే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఓకే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాంటికి కడిగినాం కూడా, కడిగే వస్తుంది మళ్ళీ ఎందుకో ఇంకా నీళ్ళు వస్తున్నాయి. ఇవి బాగున్నాయి ఘాటు వచ్చేసి. హైదరాబాద్ మొన్ననే తెచ్చామాట, మనకి చాలా ఇట్లా వచ్చేస్తున్నాయి ఘాటు, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడైతే వండేస్తుంది, చూపిస్తా ప్రాసెసింగ్ చూడండి, స్కిప్ చేయకుండా. అయితే చేపల పులుసు అయిపోయింది, చూపిస్తా ఎంత చిక్కగా అయిందో. చూడండి చిక్కగా అయింది చూడండి. ఇంకా మిక్సీకి పట్టుకుని ఇవన్నీ చేసుకుంటే ఈ విధంగా చిక్కగా అవుతుంది అన్నమాట. కర్రీ వచ్చేసి బాగుంది చిక్కగా.